ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమం ఘనంగా కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానైతే ఇవాళ రైతులకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు తయారు చేసినటువంటి ఇక్కడ స్టార్టప్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో అయితే వివిధ స్టాళ్లను ప్రారంభించారు. అయితే ఏ స్టాళ్లు ఏర్పాటు చేశారు, వాటికి సంబంధించినటువంటి వివరాలను గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఏర్పాటు చేశారు. విత్తన మరియు ధృవీకరణకు సంబంధించి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా మార్కెట్లో అయితే చాలా రకాలైనటువంటి ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకొచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాషన్ ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా ఇది సేంద్రియానికి సంబంధించినటువంటి పంట అని చెప్పి మార్కెట్లో అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారు అసలు ఒక రైతు పంట వేసిన తర్వాత అది సేంద్రియందా కాదా అనేటటువంటి సర్టిఫికేషన్ ప్రక్రియ అనేటటువంటిది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ స్టాల్ ఒకటి ఏర్పాటు చేశారు. మామూలుగా ఒక విత్తనాన్ని అది సేంద్రియంగా పండించిరా ఎట్లా అనేది ఎట్లా గుర్తిస్తారు మీరు? సో ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు నాణ్యమైన విత్తనాలను ధృవీకరించి ప్రజలకు రైతులకు అందజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనిలో భాగంగా మనకు సేంద్రియ ధృవీకరణ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ సేంద్రియ ధృవీకరణ ఏంటంటే సేంద్రియంగా కొంతమంది రైతులు ఏంటంటే చాలామంది రైతులు సేంద్రియంగా వ్యవసాయం చేస్తున్నారు కానీ సరైన గుర్తింపు ఉండట్లే వాళ్ళకు. సో ఆ గుర్తింపు రావడానికి ఏంటంటే మా దగ్గర అంటే మా సంస్థలో మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ అంటే ఈ పంట మొత్తం కూడా సేంద్రియంగా పండించిల్లు అనే ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తాం. ఫీల్డ్ విజిట్ చేస్తారా, ఎట్లా వాళ్ళకు డాక్యుమెంట్ ఎట్లా ఇస్తారు సర్టిఫై చేసి? అయితే దీంట్లో మనకి ఫస్ట్ మొదటిగా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి ఆ రైతు యొక్క ఆధార్ కార్డు కానీ, తర్వాత వాళ్ళ పాన్ కార్డ్, తర్వాత అదేవిధంగా వాళ్ళ పట్టా పాస్బుక్, సో ఇలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేసేసి ఒక 2,800 రూపాయలు మనకు ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఒక ఎకరానికి. ఆ తర్వాత వెంటనే ఆ రిజిస్ట్రేషన్ నమోదైన తర్వాత వెంటనే మనకు వాళ్ళు ఏంటంటే మన ఆర్గానిక్ ఇన్స్పెక్టర్ అనే ఒక వ్యక్తి మనకు తనిఖీ చేస్తాడు ఆ ఫీల్డ్ని. అంటే అది ఆర్గానికా కాదా, లేకపోతే ఏమైనా కెమికల్స్ యూజ్ చేసిల్లా అనేది వాళ్ళు కంపల్సరీ వాళ్ళు చెక్ చేస్తారు. సంబంధించిన దాంట్లో నార్లు వేసారు, అది దేనికి సంబంధించి, వాటి డీటెయిల్స్ ఏంది? ఇంతకు తను పండించిన పంట నాణ్యంగా ఉన్నదో లేదో తెలుసుకోవడానికి కూడా ఈ విధంగా ఇసుక పద్ధతి అంటే శాండ్ మెథడ్ అంటాం దీన్ని. సో దీన్ని ఉపయోగించుకొని ఆ వరి పండించిన పంట అంటే మన రైతు పండించిన పంట నాణ్యమైందా లేదా అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా తెలుసుకోవచ్చు అని అంటే ఈ ఇసుకలో ఒక 100 గింజలు అతను పండించిన పంటలో ఒక 100 గింజలు వేసుకున్నట్లయితే, సపోజ్ ఒక వరి పంట వేసుకున్నట్లయితే కంపల్సరీ 100కి 80 గింజలు వచ్చినట్లయితే ఆ పంట మంచిదని సంబంధించినటువంటి స్టాల్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. ఆయిల్ ఫామ్కు సంబంధించి ఏమేమి బై ప్రోడక్ట్స్ తీసారు ఒకసారి వీళ్ళని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆయిల్ ఫామ్ నుంచి ఎట్లాంటి మీరు బై ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు మార్కెట్లోకి? ఆ పామ్ ఆయిల్లో మీసోకార్ప్ ఆయిల్ అని ఉంటుంది. అంటే దాంట్లో గుజ్జులో పామ్ ఆయిల్ యొక్క లోన్ ఉన్నటువంటి మీసోకార్ప్ నుంచి 19.42% ఆయిల్ వస్తుంది మనకి, సిపిఓ వస్తుంది. అంటే క్రూడ్ పామ్ ఆయిల్ అంటారు దాన్ని. అదేవిధంగా నట్ ఆయిల్ కూడా వస్తుంది. నట్ వచ్చేసి బంచ్ వెయిట్లో 2% వస్తుంది. అదేవిధంగా దీనికి షెడెడ్ ఫైబర్ 15% వస్తుంది. అదేవిధంగా నట్ ఫైబర్ అని వస్తుంది, అది 3% వస్తుంది. మనకి సిపిఓ ప్రైస్ ఎంత ఉంటే అంత, దాంట్లో 75.25% ప్లస్ నట్ మీద కూడా మీకు ప్రైజ్ ఇస్తారు. దాని మీద కూడా మీకు అడిషనల్గా రైతుకి యాడ్ అవుతుంది. ఈ రెండు కలిపి మనకి హయ్యెస్ట్గా ఈ నెలలో 20,428 రూపాయలు మీకు ఆ విధంగా రాసుకోండి. 20,413 రూపాయలు టన్నుకి మనం రైతుకి ఇవ్వడం జరుగుద్ది. దాంట్లో సిపిఓ ప్లస్ నట్ రెండు కల్పించినటువంటి ఆయిల్ అది. పురుగులకు సంబంధించినటువంటి స్టాల్లో ఉన్నాం. ఇక్కడ పట్టు పురుగుతోటి ఏమేమి దశలలో ఈ పట్టు పురుగు వస్తుంది, దానికి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, దానికి సంబంధించి ఎట్లాంటి బై ప్రోడక్ట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ముందుగా ఈ పట్టు పురుగులకు సంబంధించి ఈ ప్రాసెస్ అనేటటువంటిది ఎట్లా ఉంటుంది, ఈ మల్బరీ సాగు అనేటటువంటిది? సో ఈ మల్బరీ పట్టు పురుగుల పెంపకం అనేది రైతుకు ఒక నెలలో ఒక గవర్నమెంట్ ఉద్యోగిలాగా
అంటే సంవత్సరంలో 9 నుండి 10 పంటలు తీసే అంత క్రాప్ ఇది. సో ఇదేంటంటే సంవత్సరం పొడవునా కూడా మనం చేయొచ్చు. దీంట్లో ఒక్కసారి క్రాప్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ వితిన్ 15 రోజులలో నెల రోజులు మళ్ళీ కొత్త క్రాప్ పెట్టే అలాంటి అనువైన పంట. ముఖ్యంగా ఇందులో ఏ ఏ దశలు ఉంటాయి, ఫస్ట్ ఏ దశ ఉంటుంది, తర్వాత ఏది ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెప్పండి. సో దీంట్లో ఒక్కసారి మనము ఈ ఏదైతే పట్టు పురుగు ఉంటుందో, ఒక్క పట్టు పురుగు ఒక ఫీమేల్ పురుగు 500 నుండి 600 గుడ్లు లే చేస్తుంది. సో ఈ గుడ్డు ఒక్క పట్టు పురుగు లే చేస్తున్నంత లెక్క. ఇది 3 రోజుల నుండి 6 రోజుల దాకా ఇట్లా పట్టుగూడ అనేది గట్టిగా అవుతుంది. దాని తర్వాత ఈ హార్వెస్టింగ్ చేసుకోవడానికి 7వ రోజు నుండి 8వ రోజు మనం మొత్తం హార్వెస్టింగ్ చేసుకొని దీన్ని మన తెలంగాణలో 2 కకూన్ మార్కెట్లు ఉన్నాయి, ఒకటి జనగాం అలాగే ఒకటి తిరుమలగిరి గవర్నమెంట్ కకూన్ మార్కెట్స్. దీంట్లో మనం ఈ పట్టుగూడ అనేది ఇట్లా కేజీల చొప్పున అమ్ముకుంటాము. 70,000 నుండి 80,000 రూపాయల లాభం అనేది వస్తుంది. సో అది ఇంకా రేట్ అనేది ఎక్కువ ఉంటే ఇంకెక్కువ కూడా వస్తుంది. కకూన్ రేట్ అనేది క్వాలిటీ ఉంటే ఎక్కువ ఉంటే ₹1,00,000 దాకా పోతుంది. సో పెట్టుబడి దీంట్లో లేబర్ గిన ఎక్కువ యూజ్ చేసుకుంటే ఒక 25,000 నుండి 30,000 వస్తుంది. అలాగే లేబర్ మన ఇంటి వాళ్ళే చేసుకోవచ్చు. జనరల్గా 200 గుడ్లు పిల్లం అంటే భార్య భర్త వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేసుకోవడానికి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ ఏముంటాయి వాటితో తయారు చేసేటటువంటి? సో అసలు ఇప్పుడు మన సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది అంటే కకూన్ రైతు వేస్ట్ను కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళకు దాన్ని కూడా ఏదన్నా ఉపయోగకరంగా ఉండాలి, లాభాలు రావాలనే ఉద్దేశంతో మన సెంట్రల్ సిల్క్ బోర్డు మరియు రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ వాళ్ళు ఈ బై ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో దీంట్లో బై ప్రొడక్ట్స్లో భాగంగా మనము ఏదైతే వేస్ట్ కకూన్ ఉంటుందో ఆ వేస్ట్ కకూన్ ద్వారా మనము రకరకాల కకూన్ క్రాఫ్ట్స్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇది డిఫరెంట్ బొకేస్ ఉన్నాయి, బాస్కెట్ బొకేస్, తర్వాత ఇంటి దగ్గర తోరణాలు చేసుకోవడానికి ఇది చేసుకోవచ్చు. ఇదంతా కూడా కకూన్స్, వేస్టేజ్ కకూన్స్ తోటే మనం చేసింది. వ్యవసాయ రంగంలో ఈ మధ్య కాలంలో అయితే డ్రోన్ల వినియోగం అయితే పెరిగింది. దానికి సంబంధించి డ్రోన్లకు సంబంధించి అది ఎంత టైం లోపల ఎన్ని ఎకరాలు సాగు విస్తీర్ణంలో పిచికారీ మందులు చేయొచ్చు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ డ్రోన్లకు సంబంధించి అయితే ఒక ఎకరం పొలాన్ని మందు స్ప్రే చేయాలంటే ఎంత టైం పడుతూ ఉంది? ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయంలో పెను మార్పులు అనేది సంభవిస్తున్నాయి. దానిలో ముఖ్యంగా ఈ డ్రోన్లను ఉపయోగించి పురుగు మందుల పిచికారీ కానీ లేదా కలుపు మందుల పిచికారీ కానీ బాగా ప్రాచుర్యం పొందుతుంది. మీరు అడిగినట్టుగా ఒక డ్రోన్తో మనము ఈ పురుగు మందులు కానీ కలుపు మందు కానీ పిచికారీ చేయాలంటే ఒక 10 నుంచి 12 నిమిషాల లోపల ఒక ఎకరం మనం పిచికారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఇదివరకే డీజీసీ అప్రూవల్ ఉన్నటువంటి స్మాల్ డ్రోన్ అకాడమీని, అంటే స్మాల్ స్కేల్ డ్రోన్ అకాడమీ మన దగ్గర ఉండేది. అంటే ఈ మధ్య కాలంలో లోపలనే మనకేందంటే మీడియం కేటగిరీలో కూడా, ఇదివరకు స్మాల్ కేటగిరీలో ఉండే, ఇప్పుడు మీడియం కేటగిరీలో కూడా మనకు డీజీసీ అప్రూవల్ వచ్చింది. దీని ద్వారా ఏంటంటే మనం రైతులకు శిక్షణ కార్యక్రమాలు అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రోన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి వ్యవసాయంలో మీడియము, స్మాల్ అనే 2 రకాల డ్రోన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సో ముఖ్యంగా ఈ స్మాల్ డ్రోన్ అనేది, మీడియం డ్రోన్ అనేది ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు అన్నట్టు. అంటే దీని కెపాసిటీ, బ్యాటరీ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సుమారు ఇది ఒక బ్యాటరీ కెపాసిటీ 20 నిమిషాల పాటు ఉంటుంది. అంటే ఎందుకు ఈ మీడియంని ఎందుకు వాడాల్సిన అవసరం వస్తుంది అంటే, ముఖ్యంగా రైతు స్థాయిలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ఎకరానికి సుమారు 10 నుంచి 10 నిమిషాల పాటు పిచికారీ సమయం పడుతుంది ఒక ఎకరానికి. సో దానిలో భాగంగా మనకి డ్రోన్ యొక్క బ్యాటరీ ఎక్కువసేపు వస్తేనే మనము ఒక రైతు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చు. సుమారు ఒక రోజులో, అంటే 6 గంటల పని దినాలు చూసుకున్నట్లయితే ఒక రోజులో సుమారు ఒక 20 ఎకరాలు విస్తీర్ణంలో మనము ఈ పిచికారీ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలైనటువంటి వరి ధాన్యాలు అయితే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజెంట్ ఎట్లాంటి వరి విత్తనాలు రైతులకు అందిస్తున్నారు మీరు? ఇప్పటివరకు ఏమేమి పరిశోధనలు జరిగాయి? 1928 నుంచే మన దగ్గర వరి పరిశోధన మొదలైందండి. అంటే ఇండిపెండెన్స్ రాకముందు నుంచే మనకు వరి పరిశోధన ఇక్కడ రాజేంద్ర నగర్లో స్థాపించడం జరిగింది. ముందుగా ఈ హెచ్ఆర్ సిరీస్ అంటే హిమాయత్ సాగర్ ప్రాజెక్టు కింద కొన్ని రకాలు, అంటే అప్పుడు అన్నీ కూడా బాగా ఎత్తుగా పెరిగి దిగుబడి తక్కువగా వచ్చేటువంటి రకాలని మనం ఉత్పత్తి చేసేవాళ్ళము. అందులో మనకు బాగా చెప్పుకోదగ్గదంటే కిచిడి సాంబా ఒకటి, కాకిరెక్కలు అని, ఇవి మనకు 1950 కంటే ముందుగా రిలీజ్ అయినాయి.
ఆ తర్వాత మనకు జాతీయ వరి పరిశోధన సంస్థ వాళ్ళ ద్వారా నుంచి కూడా మనకు ఈ ఫండింగ్ సపోర్ట్ రావడంతో ఇంకా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలను కూడా మన ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది. అందులో క్రమంగా మీ అందరికీ తెలుసు తెల్లహంస, ఇది 1971 సంవత్సరంలో విడుదలైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రైతుల చాలా ఏరియాల్లో దీన్ని సాగు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా చలిని తట్టుకునేటువంటి గుణం ఉంది. ఇది కూడా నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లోనే సాగు చేయాలి. ఇది 120 నుంచి 120 రోజుల పంట కాలము. ఎకరానికి మనం 15 కిలోల విత్తనం సరిపోతుంది. దిగుబడి కనుక చూసుకుంటే 28 క్వింటల వరకు, అంటే 40 నుంచి 42 బస్తాలు ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి వంగడం. కాకపోతే ఈ రకాన్ని సాగు చేసేటప్పుడు రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే దీనికి తెల్ల కంకి అనేటువంటిది ఎక్కువగా ఆశిస్తుంది. ఈ రకాన్ని సాగు చేస్తే తెల్ల కంకికి సంబంధించిన సస్యరక్షణ చర్యలు తప్పకుండా చేయాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు హైడ్రోఫోనిక్ సాగు విధానానికి సంబంధించి రైతులకు పెద్ద ఎత్తున అయితే అవగాహన కలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎట్లా ఉంటున్నాయి, రైతులకు ఏం చెప్తా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, హైడ్రోఫోనిక్ సాగుకు సంబంధించి ఎట్లాంటి పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి? హైడ్రోపోనిక్స్లో ఏంటంటే మనము మొత్తం వాటర్లోనే కల్టివేట్ చేస్తాము, సాయిల్తో సంబంధం లేదు. అయితే ఈ వాటర్లో పెంచేటప్పుడు ఏ రకాల మొక్కలు పెంచవచ్చు, వాటికి మనము ఈ వాటర్లోనే న్యూట్రియంట్స్ని అందిస్తాం అనమాట. మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తూ ఉంటాం. ఏ పోషకాలను ఎంత మోతాదులో అందివ్వాలి అనే దాని మీద మన దగ్గర పరిశోధన చేస్తున్నాం. షేడీ ఏరియాస్ కావాలి. ఇంట్లో కనుక సాగు చేయాలనుకుంటే బాల్కనీలో సాగు చేసుకోవచ్చు. ఒకవేళ మనకి వ్యవసాయం అంటే రైతులు సాగు చేసుకోవాలనుకుంటే కనుక కమర్షియల్గా ప్రొటెక్టెడ్ స్ట్రక్చర్స్లో అంటే పాలీ హౌస్లో అట్లాంటి వాటిలో సాగు చేసుకోవచ్చు. హైడ్రోఫోనిక్ విధానంలో సాగుకు సంబంధించి అట్లాంటి కెమికల్స్ ఏమైనా వాడతారా? ఇక్కడ ఏంటంటే మనకు మోస్ట్ ఆఫ్ ద పెస్ట్ అండ్ డిసీజెస్ సాయిల్ బాండ్ డిసీజెస్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ సాయిల్ వాడట్లేదు కాబట్టి చాలా తక్కువ చీడపీడలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మనము అంటే చాలా వరకు కూడా ఈ చీడపీడలను నివారించడానికి వాడేటటువంటి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కొట్టడం జరగదు. ఇది వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది ఈవీ వెహికల్ వ్యవసాయ రంగంలో మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? కలుపు తీత కానించి గుంటలు వేసుకోవడానికి, చెట్లు నాటుకోవడానికి, స్ప్రేయింగ్కి, పిచికారీ చేసుకోవడానికి, కషాయాలు పిచికారీ చేసుకోవడానికి, వీటన్నిటికీ మనం ఒక రోజు నిత్యం ఒక సెల్ ఫోన్ ఎట్లయితే వాడుకుంటున్నాము ఈ వెహికల్ అట్లా వాడుకుంటున్నాము. గడ్డి పెరిగినప్పుడు మనం మల్చర్ ఫ్లైల్ మూవర్ ద్వారా భూమిని డిస్టర్బ్ చేయకుండా గడ్డి ఒకటి కలుపు తీసేసుకోవచ్చు. కషాయాలు కానివ్వండి, రసాయన మందులు కానీ పిచికారీ చేసుకోవడానికి ఈజీగా 2 రోజులు నిరంతరాయంగా పిచికారీ చేసుకున్నా కూడా బ్యాటరీ మనకు పనిచేస్తుంది. ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది, దీని కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, సాధారణంగా రైతులకు ఇది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఇది మామూలుగా ఒక మంచి ఎడ్ల జోడి కొనే ధరే మామూలుగా నా దృష్టిలో ఎడ్ల చిన్న కమతాలు ఉన్న రైతులు, చిన్న రైతులు అట్లాంటి వాళ్ళకు ఇది రోజు ఒక ఎడ్ల జోడికి మంచిగా ఉన్న ఎడ్లకు పెట్టే పైసలతో తీసుకోవచ్చు. ఛార్జింగ్ విషయానికి వచ్చినప్పుడు కరెంటు తోటి అయితే సింగిల్ ఫేజ్ అయినా కూడా 3 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక ఛార్జింగ్ మనకు ఒక రోజు మొత్తం పనిచేస్తుంది. మనం చేసే పనిని బట్టి రోటోవేటర్, మల్చర్, ఫ్లైల్ మూవర్, స్ప్రేయింగ్ ఇట్లా దాన్ని బట్టి మనకు చేసే పని సమయం పెరుగుతుంది, తగ్గుతుంది. యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ విద్యార్థులతో పాటు యూనివర్సిటీ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు రైతులకు ఉపయోగపడేటటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి అదేవిధంగా వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ విజిట్ చేయడానికి వస్తున్నటువంటి రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో పాటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా వివరిస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.